నీకోసమని ఎవ్వరూ రారు. ముంబైలో 2,000 కోట్ల రాబరీ జరిగింది. అది చేసింది ఎవరో మనకు తెలియదు. నాకు వాడు కావాలి. నా సహనం నశించింది. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలి. ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వు నా స్థానంలో ఉండుంటే ఏం చేసుంటావు? మన శంకర్ వరప్రసాద్ గారు పండకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తూ విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారని చెప్పారు. సెప్టెంబర్ 15 నుండి హైదరాబాద్లో జరగబోయే షూటింగ్లో విక్టరీ వెంకటేష్ పాల్గొనబోతున్నారట. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఏ రోల్ చేస్తున్నారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంచారు. చిరంజీవితో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించే అవకాశం ఉందట. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై టాలీవుడ్ లో మంచి బజ్ నెలకొంది. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ తో మరో బ్లాక్ బస్టర్ కు సిద్ధమవుతున్నారు. సీనియర్ హీరోలైన నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్లకు హిట్లిచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అని ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అయితే సినిమాపై భారీ హైప్ ని పెంచేశాయి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటంతో మంచి క్రేజ్ నెలకొంది. విక్టరీ వెంకటేష్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా కాబోతోందని తెలుస్తోంది. అందుకే ఆయన రోలుపై ఎలాంటి లీక్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవితో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని, ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలైతే ఒక రేంజ్లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్, మ్యూజిక్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అదిరిపోయే ట్యూన్స్ అందించిన బీమ్స్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పాత్ర అందరి హార్ట్స్ ని టచ్ చేసే రేంజ్ లో ఉంటుందని, ఈ సినిమా ఫుల్ కామెడీగా ఉండబోతోందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.